వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. సిరిసిల్ల జిల్లా అధికారులతో బండి సంజయ్ సమావేశం. రాజకీయాలకు అతీతంగా పథకాలు అమలు చేయాలని సూచించిన ఎంపీ. 400 సంవత్సరాల తర్వాత ఆకాశంలో అద్భుతం. ఒకే సరళ రేఖపై వచ్చిన శని బృహస్పతి గ్రహాలు. వికారాబాద్ జిల్లాలో రైతు వేదిక భవనం ప్రారంభం. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సవితా ఇంద్రారెడ్డి. మేడ్చల్ జిల్లా ఎంపీడీఓ కార్యాలయంలో క్రిస్మస్ వేడుకలు. క్రైస్తవులకు బట్టలు పంపిణీ చేసిన మంత్రి మల్లారెడ్డి. ఒంగోలులో భూముల సర్వేను పరిశీలించిన మంత్రి. సీఎం జగన్ సాహసోపేత నిర్ణయాన్ని తీసుకున్నారన్న బాలినేని. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను అమలు చేసే బాధ్యత ప్రభుత్వ అధికారులపై ఉన్నదని, ఎన్నికల వరకే రాజకీయాలుంటాయని, తదుపరి ప్రజా సంక్షేమం అభివృద్ధి కొరకే అందరం పాటుపడాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పొదుపు భవన్లో జిల్లా అధికారులతో జిల్లా అభివృద్ధి సమన్వయ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా కలిసి పని చేసుకోవాలని సూచించారు. ప్రజలతో ఎన్నుకోబడిన నాయకులు ఎప్పుడు ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నారు. కలెక్టర్ కృష్ణభాస్కర్ కృషితో సిరిసిల్ల జిల్లాకి ఎన్నో అవార్డ్స్ వచ్చాయని అభినందించారు. పేమెంట్ జరుగుతుంది సార్. అన్ని పేమెంట్లు కూడా ఈ డిసెంబర్ 20 వరకు మొత్తం క్లోజ్ అవుతుంది సార్. సెంటర్స్ కూడా క్లోజ్ చేస్తామని తెలియజేస్తున్నాం సార్. ప్రస్తుతం ఒక సంవత్సరం నుండి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ లేవు సార్. కొత్త రేషన్ కార్డులు ఇవ్వట్లేదు సార్. 400 నుంచి 500 ఇప్పుడు కొంత కట్టిస్తే జడ్పీ సేవ మీకు తెలుసు. ఆ రోజు మాట్లాడడం ఈ రోజు కూడా ₹1 రాదు. ఇంత ఇట్లయితే ఎట్లనండి. ఇప్పుడు చేపించేటప్పుడేమో బాగా ప్రెషర్ పెట్టి పని చేపిస్తారు. ఇప్పుడు వైకుంఠ ధామాల మీద అంత ఇంట్రెస్ట్, అదే పేమెంట్లు జరిగి, అదే రైతు వేదికల పేరు మీద వాటి టకాటక్ పేమెంట్ సరిపోతుంటాయి. కానీ వైకుంఠ ధామాల పేరు మీద పేమెంట్ జరిగి ప్రోటోకాల్ అయితే ఎక్కడ కూడా ఇంతవరకు కూడా రైతు వేదికల విషయంలో ఎక్కడ కూడా కనీసము సెంట్రల్ గవర్నమెంట్ 10 lakhs ఇస్తుందని స్టేట్ గవర్నమెంట్ 12 lakhs ఇస్తుంది చెప్పాల్సింది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ 10 lakhs ఇస్తున్న కూడా చెప్పాల్సింది. ఏ ప్రభుత్వమైనా స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే విషయాన్ని చెప్తే ప్రజలకు అవగాహన ఉంటుంది. అధికారులకు కూడా తప్ప సెంట్రల్కి చేయదు, స్టేట్ చేయదు, సెంట్రల్ చేయాలని ఆలోచుంటారు. ప్రభుత్వం కూడా మన విషయంలో మాట్లాడడం త్వరలోనే మనం ఏదో రకంగా తీసుకొస్తామని పూర్తి నమ్మకం ఉంది. వారు ఎంపీ గారి సహకారం విషయంలో మేము కోరుతూ తప్పకుండా మేము ముందుకు తీసుకెళ్తాం. 3 అంశాలు ఉంటాయి దీంట్లో. ఒకటి, మనం ఐడెంటిఫై చేయాలి. మీరు అంటే ఇక్కడ ఏం వస్తుంది ఏమి రాదు అనేది. ఫుడ్ క్రాసింగ్ అంటే అవసరం ఆస్కారం ఉంటుంది. జిల్లాలోనే మనకి భూగర్భ పైపు ఉన్నాయి కాబట్టి చాలా మంది ఇప్పుడు ఫుడ్ క్రాసింగ్ కోసం ఆసక్తి చూపించవచ్చు. రెండో అంశం, ఎక్కడ రావాలి ఒక ఫుడ్ క్రాసింగ్, అదొక చూడాలి. మూడో అంశం, ఎవరు మన ఎలిజిబుల్ అవుతారు. తప్పకుండా మనం వాళ్ళ నిర్వాసితులు పెడితే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ విషయాల్లో దయచేసి లబ్ధిదారులు కూడా న్యాయం జరగడం చేసే ప్రతిచారం. కేంద్రం ఇచ్చే నిధుల విషయంలో కూడా గ్రామ స్థాయిలో ప్రజలు కూడా ఆలోచన వచ్చే విధంగా తెలిసే విధంగా ప్రయత్నించారు. దిశ మీటింగ్ లో ఏదో రకంగా ప్రజలను అబద్ధాలు చెప్పేది పెద్ద కాకుండా దీనిలో మీరు దాచేది లేదు, మీరు అబద్ధాలు చెప్పేది లేదు. మీకు కూడా ఇబ్బంది వస్తే మాకు ఇవ్వండి, కలెక్టర్ ఇవ్వండి, నాకు ఇవ్వండి. మీరు దాని ఆ సమస్యను మీకు సమస్యలు సృష్టించే ప్రయత్నం చేయండి. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆధ్వర్యంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఘనంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. పెనుగొండ గాంధీ బొమ్మ సెంటర్లో కేక్ కటింగ్ చేసి పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం తూర్పుపాలెం క్యాంప్ కార్యాలయంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఏలూరు వారిచే ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఏడాదిన్నర పాలనలో సీఎం జగన్ ప్రవేశపెట్టిన చట్టాలు, తీసుకున్న నిర్ణయాలు దేశానికే మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.
కొద్దిగా ఇలా ఈ పక్క తిరగ ఒక్క నిమిషం ఓకే సార్ నేను ఎంత అనుకోలే మాట్లాడితే వెళ్ళాను. మన ఆచరణ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఉత్సాహాలు చేసుకుంటూ ఈరోజు రక్తదానాన్ని కూడా కార్యకర్తలు కానీ పెద్దలందరూ కూడా గ్రామస్తులు ముఖ్యంగా యువకులందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున ఇటు రెడ్ క్రాస్ ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో పర్యవేక్షణలో బ్లడ్ క్యాంప్ స్టార్ట్ అయ్యడం జరిగింది. అలాగే ఆయన జన్మదిన సాధారణంగా కూడా కేక్ కట్ చేసి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చిన్న వయసులోనే వికారాబాద్ జిల్లా బొమ్రాస్పేట మండలం మెట్లకుంట గ్రామంలో నిర్వహించిన పలు అభివృద్ధి పనుల్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. పల్లె ప్రకృతి వనం, రైతు వేదిక భవనం ప్రారంభోత్సవం, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ, క్రైస్తవ సోదరులకు బట్టల పంపిణీ కార్యక్రమాల్లో మంత్రి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన గ్రామంలో పంటలు పండిన తర్వాత రైతులు అమ్ముకోవడానికి ఇబ్బంది అయితే దయచేసి ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే ఖచ్చితంగా అధికారుల దృష్టి తీసుకెళ్తారు. అధికారులు ఇమీడియట్గా పరిగణించడం వల్ల ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఒకటి ఆదేశించున్నారు, ఎక్కడ ఏ రైతు ఇబ్బంది పడదు. కరోనా లాంటి టైంలోనే పొలం దగ్గరికి పోయి ఉన్నాం మనం. కాబట్టి దయచేసి మనందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వం చేయడానికి సిద్ధం కావాలి, రైతు ఇబ్బంది కావాలి, ఇది రైతు ప్రభుత్వం. కాబట్టి ఏ లేకుండా ఎమ్మెల్యే గారి దృష్టికి గౌరవ ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళండి, తప్పకుండా స్పందించి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది. మరొకసారి మీరు అందరూ కూడా పేరు తెలియజేస్తూ ఏది ఏమైనా రైతు రాజుగా ఉన్నాడు, రైతు పాలన రైతులు కాబట్టి ఈరోజు రైతు కష్టాలు తెలుసు కాబట్టి రైతు ఒక భరోసా వెన్నెముక ఉండడానికి కేసీఆర్ గారు నిరంతరం ప్రయత్నం చేస్తారు. ఒక చిన్న మీటింగ్ లో ఒక చిన్న డిస్కషన్ వచ్చింది, ఏమంటే కంది వేస్తున్నప్పుడు వేరే దేశాల నుంచి కంది మొక్కలు తీసుకొచ్చి నాటడం విత్తనాలు లేకుండా అదైతే బాగా దిగుబడి వస్తుందని ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ గారు ముఖ్యమంత్రి గారు చెప్తే నిజంగానే బాగా దిగుబడి వస్తే ముందు నేను పండించి చూస్తాను, నిజంగానే దిగుబడి వస్తే ఒక రైతులను నాకు ప్రమోట్ చేస్తామని చెప్తున్నారు. నిన్న మీరందరూ చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ పక్కన మహారాష్ట్ర కానీ అన్ని రాష్ట్రాలు ఈ తెలంగాణ స్పందన కొడుతున్నారు. కాబట్టి ఇక్కడ డిమాండ్ రాబోతుంది. ముఖ్యమంత్రి గారు ఏది ఆలోచించినా డిమాండ్ మాట పెట్టమన్నాడు, కానీ అంత చెప్పడమే ఏం డిమాండ్ ఆ మాట పెట్టమన్నాడు. తప్పకుండా తెలంగాణ స్పందన డిమాండ్ ఉన్నది. ఇంకా ముందర కొంచెం ఆపుకొని అంతే రేటు రాకుండా ఎక్కువ రేటు కూడా వస్తుంది. తప్పకుండా ఎవరు రైతులు అందరూ పాల్సిన అవసరం లేదు, తప్పకుండా కూడా అదే గారు మరియు చైర్మన్ జ్యోతి రాథోడ్ గారు, ఎంపీసీ హేమాబాయి గారు, అదేవిధంగా
మండల ఎగ్జిక్యూటివ్ మహేందర్ రెడ్డి గారు, పిఎస్సిఎస్ మెంబర్ విశ్వనాథ్ రెడ్డి గారు, అదేవిధంగా మండల పార్టీ ప్రెసిడెంట్ యాదగిరి గారు మరియు వేదికను ఆలోచించిన పెద్దలందరికీ మరియు ఎంపీటీసీలకు మరియు మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరుగుతున్నది అనే విషయం ఒకటి ఆలోచించుకోవాలి. గత ప్రభుత్వంలో రైతులను ఏ ప్రభుత్వమే కానీ పట్టించుకునే భావన పోయిందా అని అది బాధ్యత ఇంకో మనం అర్థం చేసుకోండి. రోజు ఎందుకంటే వాస్తవం మనం గమనించాలి. చిన్న చిన్న పొరపాటు ఎక్కడైనా జరుగుతుంది. మనం కొత్త కాలం నుండి మనం అశ్రద్ధ వహిస్తే రోడ్డు మీద యాక్సిడెంట్ జరుగుతాయి. మేడ్చల్ ఎంపీడీఓ కార్యాలయంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి క్రైస్తవులకు బట్టలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో హిందూ, ముస్లిం, క్రైస్తవ మతం అని భేదం లేకుండా బట్టలను పంపిణీ చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ శైలజ, ఎంపీపీ అప్పమ్మ, పద్మ జగన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా అడ్వాన్స్గా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు క్రిస్మస్ పండుగ సందర్భంగా బట్టల పంపిణీ కార్యక్రమంలో మన సభాధ్యక్షురాలు గౌరవ ఎంపీపీ పద్మ గారు, అదే మాదిరిగా మున్సిపల్ కలెక్టర్ మన శాంసన్ గారు, అదే మాదిరిగా మన ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, అదే మాదిరిగా మన వెల్ఫేర్ ఆఫీసర్ విజయమ్మ గారు, అదే మాదిరిగా మన ఎల్ఆర్ఐ చైర్మన్ భాస్కర్ యాదవ్ గారు, దేవదాస్ సాయం గారు, దేవసేన గారు, అదే మాదిరిగా మన ఎంఎస్ఎం డీసీ మన వైస్ చైర్మన్ మధుకర్ గారు, మన కోఆప్షన్ మెంబర్ గారు రంజన్ గారు, మిగతా సర్పంచులు, ఎంపీటీసీలు, కోఆప్షన్ మెంబర్స్, అధికారులు, ఈరోజు లబ్ధిదారులు అందరూ కూడా పేరు పేరున చర్చ్ ఫాదర్లు అందరూ కూడా పత్రికా మిత్రులు అందరూ కూడా 400 ఏళ్ల క్రితం ఆకాశంలో సంభవించిన ఓ అద్భుతం మళ్లీ నేడు ఆవిష్కృతమైంది. శని, బృహస్పతి గ్రహాలు పరస్పరం అత్యంత దగ్గరగా ఒకే సరళ రేఖపై వచ్చాయి. సౌర కుటుంబంలో గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతూనే తమ చుట్టూ తాము తిరుగుతూ ఉంటాయి. అనంతమైన కాలగమనంలో వందల వేల ఏళ్లకు, ఒక్కోసారి లక్షల సంవత్సరాలకు కొన్ని అద్భుతాలు ఆకాశంలో పునరావృతం అవుతూ ఉంటాయి. ఈ అద్భుతాన్ని క్రిస్మస్ స్టార్ అని కూడా పిలుస్తారు. 1623లో అంతరిక్షంలో మొదటిసారి క్రిస్మస్ స్టార్ని భూగ్రహవాసులు చూశారు అని చెప్తుంటారు. ఈ క్రిస్మస్ స్టార్ మళ్లీ 60 ఏళ్ల తర్వాత దర్శనమిస్తుందని కూడా నాసా పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లో భూముల రీసర్వే మొదలైంది. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్షణ పథకాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. కృష్ణా జిల్లా తక్కెళపాడు దగ్గర సర్వే రాయి పాతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సర్వే కోసం వినియోగించే పరికరాలను జగన్ పరిశీలించారు. భూముల రీసర్వే వివరాలు, ఫలితాలను అధికారులు సీఎంకు వివరించారు. 2023 నాటికి 3 దశల్లో సర్వే పూర్తి కానుంది. ఈ పథకంలో భాగంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో జరుగుతున్న సర్వేను మంత్రి బాలినేని శ్రీనివాసరావు పరిశీలించారు. జగన్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.
ఇతర పెద్దలకు సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ భూ సర్వే కార్యక్రమం నిజంగా ఒక సాహసమైన నిర్ణయం. గత 100 సంవత్సరాల నుంచి కూడా మరి ఎవరు కూడా సర్వే చేసిన దాఖలాలు లేవు. గతంలో బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి సర్వే ప్రకారం ఈరోజు నడుస్తూ ఉన్నాయి. దానివల్ల కొంతమంది ఈ మధ్య అందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి. కొంత భూ తగాదాలు ఇవన్నీ కూడా భూ వివాదాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ భూ సర్వే కార్యక్రమాన్ని ఎంత ఖర్చు అయినా కూడా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు సంకల్పించడం, మరి దాన్ని ఈరోజు ఆయన పుట్టినరోజు నాడు ఒక బృహత్తర కార్యక్రమంగా ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు సాహసోపేతమైన నిర్ణయాలు నిజంగా చూస్తుంటే నిజంగా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఎవరు కూడా సాహసం చేయలేదు. గత 50 సంవత్సరాల నుంచి కూడా చేయాల్సిన ఈ భూ సర్వేని ఎవరు కూడా సాహసం చేయలేదు. కానీ ఈ ముఖ్యమంత్రి గారు సాహసం చేసి మరి ఈరోజు ప్రజలకి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు చేస్తుంటే నిజంగా అందరూ కూడా హర్షించాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఈ కార్యక్రమం చేపట్టిన ముఖ్యమంత్రి టీముల్ని ఏర్పాటు చేసుకొని మనం దీన్ని చేయడం కూడా జరుగుతుంది. సార్, తదుపరి ప్రొసీడింగ్స్ ని చేపట్టవలసింది. వికారాబాద్ జిల్లా పెద్దెముల మండల విద్యుత్ కార్యాలయం ముందు రైతులు ధర్నా నిర్వహించారు. పంట పొలాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో గిర్మాపూర్, జయరాం తండా తదితర గ్రామాల రైతులు ఉల్లినారు పట్టుకుని పెద్దెముల విద్యుత్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. అధికారులు ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వేలు ఖర్చు పెట్టి ఉల్లినారు పెట్టుకుంటే విద్యుత్ అధికారులు కరెంట్ సప్లై ఇవ్వడం లేదని, తాము చాలా తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కరెంట్ బిల్లులు కట్టిన వారికి కూడా సరఫరా ఇవ్వడం లేదంటూ మండిపడ్డారు. విద్యుత్ సప్లై చేసే వరకు కదిలేది లేదంటూ డిమాండ్ చేశారు. పైసలు ఆల్రెడీ వాళ్ళ దగ్గర అర్థమైతే లేదు. మనకి బోర్ బిల్ అలాగా, ఇంటి బిల్ అలాగే. విద్యుత్ అధికారులు ఒక రైతులపై కక్షపూరితంగానే మరియు ఉద్దేశపూర్వకంగానే కరెంట్ కట్ చేశారు. ఏ ఊరనా? ఏ ఊర్లలో? తిమ్మాపూర్, జయరాం తాండా, హుషేనాయక్ తాండా, ఒట్టిమాల తాండా. కక్షపూరితంగానే వాళ్ళకు ఎవరో వెనుక ఉండి ప్రోద్బలంతో కట్ చేసారు. ఎందుకంటే మాకు ఎందుకు అనుమానం వస్తుందంటే హన్మాపూర్లో చుట్టుపక్కల గ్రామాల్లో హన్మాపూర్లో, గుడ్లపల్లిలో అన్ని హిందువుల్లో కరెంట్ ఉంటుంది. ఓన్లీ మా లైన్కి మాత్రమే కరెంట్ ఉండకపోవడం వల్ల మాకు అనుమానం వస్తుంది. ఇంకోటి వాళ్ళు ఎటువంటి రైతు మాకు ఇంతమంది రైతులకు ఎటువంటి సమాచారం ఇవ్వలే అక్కడ. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఉల్లినారులు కానీ వరినారులు కానీ వేసుకునే సమయం. ఎందుకంటే అసలే ముందే ఈ అకాల వర్షాల వల్ల మొత్తం ఇంతకుముందు వర్షాకాలం పంటలు మొత్తం పోయినాయి. ఇప్పుడన్నా కనీసం ఈ ఉల్లినారులో ఏదో వరినారులో ఏదైనా టమాటాలు ఏమైనా వేసుకొని అందరు రైతులు అందరికీ పార్కాలు ఉన్నాయి. అదే వేసుకొని కనీసం ఆర్థికంగా బాగుపడదామంటే ఇప్పుడు అధికారుల నిర్లక్ష్యం. ఇన్ని రోజులు ఏం చేశారు? నేను అధికారులకు ఒకటే ప్రశ్నిస్తున్నా. గత వానాకాలం 6 నెలల నుంచి ఏం చేశారు? ఎవరెవరు ఇల్లీగల్ గా బోర్లు నడిపిస్తారు, ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకి చూడలేదా? ఇప్పుడే వచ్చి ఇప్పుడు కనీసం ఇప్పుడు పంటలు విత్తుకునే సమయంలోనే ఇలా చేయడం చాలా రైతులకు చాలా బాధాకరం. నష్టపోతున్నాం. వెంబడే మేము ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం మంగవరం గ్రామంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాయకరావుపేట శాసనసభ్యులు గొల్ల బాబురావు, విశాఖ జిల్లా వ్యవసాయ అభివృద్ధి కమిటీ డైరెక్టర్ చిక్కాల రామారావు, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. జన్మదిన వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొల్ల బాబురావు మాట్లాడుతూ వైసీపీ కుటుంబ సభ్యులకు ఈరోజు పండుగ రోజని అన్నారు. పేద ప్రజల కోసం జన్మించిన నేత జగన్ అని కొనియాడారు. ఈరోజు రాష్ట్రంలో ప్రతి కుటుంబం కూడా 1,00,000 నుంచి 2,00,000 రూపాయల వరకు అనేక హృదయాల్లో, ప్రతి ఇంట్లో, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో కూడా వారి యొక్క జన్మదినం అనేది మనందరికీ కూడా ఒక పండుగ దినంగా మారిపోయింది. నిజంగా సంక్రాంతి పండుగ ఇంకా ఒక 15-20 రోజులు ఉన్నా మనకి వారి జన్మదినం ఒక పండుగ వాతావరణం. సంక్రాంతి పండుగ కన్నా ఇంకా ఎక్కువ సంతోషంగా మనందరం ఉన్నటువంటి మరి ఈ యొక్క రోజు నేను ముఖ్యంగా ఎంతోమంది నాయకులు పుడతారు, ఎంతోమంది నాయకులు
వెళ్ళిపోతుంటారు. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి బన్సిలాల్పేట డివిజన్ న్యూ బోయిగూడ ఫిలోమినా చర్చిలో క్రిస్మస్ వేడుకలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రిస్టియన్ మైనార్టీలకు కార్పొరేటర్ హేమలతతో కలిసి కానుకలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుర్రం పవన్ కుమార్ గౌడ్, డివిజన్ అధ్యక్షుడు వెంకటేశం, ఏసూరి మహేష్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా వరదలు రావడం, ప్రజలు కూడా ఆర్థికంగా చిన్నాభిన్నమైనటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే యేసు ప్రభు దీవెనల వలన తప్పకుండా దేశమంతా సంతోషంగా ఉండాలి, అందరూ ఆయురారోగ్యాలతోని సుఖ సంతోషాలతోని పిల్లా పాపలతో ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈరోజు ప్రతి చర్చిలో కూడా ఈ సెలబ్రేషన్ డిసెంబర్లోనే స్టార్ట్ కావడం, రెండోది ఎడ్యుకేషన్ పరంగా కూడా మరి బ్రహ్మాండంగా ముందుకెళ్తున్నటువంటి ఈ తరుణంలో మన యొక్క బన్సిలాల్పేట డివిజన్లో అన్ని చర్చలకు సంబంధించి ప్రతి ఒక్క కుటుంబానికి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో మొట్టమొదటిసారి దేశంలో ఎక్కడ లేని విధంగా గిఫ్ట్ ప్యాకెట్స్ ఇవ్వడం అనేది చాలా శుభసూచకం. ఎందుకంటే పండుగ రోజులు కొత్త బట్టలు వేసుకోవాలనేటువంటి సంకల్పం అందరికీ ఉన్నప్పటికీ కొంత పేదరికంలో మధ్యతరగతి తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. అనంతరం ఆలయ పూజారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం డివిజన్లోని మయూరి నగర్ కాలనీ, సాయినగర్ కాలనీలను అనుసంధానం చేస్తున్న బ్రిడ్జిని కార్పొరేటర్ అంజయ్య సందర్శించారు. ప్రజల సౌకర్యార్థం ఆ స్థలంలో 1,50,00,000 రూపాయలతో నూతన బ్రిడ్జి నిర్మిస్తామని కార్పొరేటర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ కౌన్సిలర్ కొల్లూరి మహేష్, కాలనీ అధ్యక్షులు మహిపాల్ రెడ్డి, వార్డు మెంబర్లు సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. నుంచి ఇటు సాయి కాలనీ బీరంగూడ మన అమీన్పురం మున్సిపాలిటీకి పోయే దారి ఇక్కడ కలవటి ఒకటి ఉంది. గత ఎన్నో రోజులుగా అది ఎప్పుడో గత 20-30 సంవత్సరాల క్రితం ఆ బిల్డర్లు కట్టిన ఆ చిన్న బ్రిడ్జి, ఆ బ్రిడ్జి అది ఇయ్యాలలో రేపో మన భారీ వర్షాలు వచ్చిన చూడడం జరిగింది. అది చూస్తే అరే అది ఇయ్యాలలో రేపో కూలిపోయే ప్రమాదం ఉందని దృష్టిలో పెట్టుకొని నేను మా యొక్క జిహెచ్ఎంసీ అధికారులు తీసుకొని వచ్చి ఈరోజు దానికి 10.5 మీటర్లు అంటే సుమారు 33 ఫీట్ల వెడల్పుతో ఈ యొక్క ఏదైతే లింకు రోడ్ ఇక్కడ నేషనల్ హైవే నుంచి ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి ఇక్కడ సాయి కాలనీ పోయే రోడ్డు వరకు ఉన్న దాన్ని ఇక్కడ ఈ యొక్క కల్వర్ట్ను మంచి బ్రిడ్జిని 1,50,00,000 రూపాయలతో ఇది నిర్మాణం చేయడానికి ఈ యొక్క కాలనీ వాసులను కలుపుకొని ఇప్పుడే దీన్ని పర్యవేక్షణ జరిగింది. అందులో కోటిలోని ఆరోగ్య కుటుంబ సంక్షేమ సంచాలకుల కార్యాలయంలో 6వ జోన్ ప్రమోషన్స్లో భాగంగా నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు సంబంధించిన వారి వివరాల్లో అవకతవకలు ఉండటంతో అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు డైరెక్టర్కి వినతి పత్రం సమర్పించారు. ఈ నెల 31వ తేదీన ప్రమోషన్ జరుగుతున్న నేపథ్యంలో అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. మళ్ళీ ఒకసారి డిఎంహెచ్ఓస్కి వెరిఫై చేయమని చెప్తా. మీరు ఏం చేస్తారంటే మీ జిల్లాల్లో ఏవైతే జరిగినాయో కరెక్ట్గా లేవో వాటిని మీ డిఎంహెచ్ఓకి చెప్పి మళ్ళీ వెరిఫై చేసుకొని నాకు పంపించమని చెప్పండి. మీకు ఎందుకంటే మీది డిస్ట్రిక్ట్ క్యాడర్ ఫస్ట్, రెండోది మీ ట్రాన్స్ఫర్లు, మీ సర్వీస్ మ్యాటర్లు అన్ని రికార్డులు అన్ని కూడా జిల్లాలోనే ఉంటాయి. అక్కడ ఏమన్నా అవకతవకలు జరిగితే దాన్నే మేము ఇక్కడ తీసుకుంటాం తప్పితే వేరేది ఏం చేయలేదు. అని మీరు వచ్చి కంప్లైంట్ చేస్తారు కాబట్టి మళ్ళీ నేను డిఎంహెచ్కు డైరెక్షన్స్ ఇస్తాను. ఓకేనా? రెక్టిఫై చేసి మళ్ళీ కరెక్ట్ చేసి పంపించండి. ఓకేనా? ఇది వదిలేసింది.
96 జనవరిలో 2వ తారీఖు నాడు మేము ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆర్డర్ తీసుకోవడం జరిగింది. తర్వాత మేము వివిధ డేట్లలో కొంతమంది 3వ తారీఖు, కొంతమంది 4వ తారీఖు, కొంతమంది 5వ తారీఖు అలా వివిధ పిఎస్సీలలో వివిధ మా వ్యక్తులము పోయి జాయిన్ అవ్వడం జరిగింది. కానీ ఆర్డర్ తీసుకోవడం మాత్రం అందరము 2వ తారీఖు మిడ్ నైట్ ఆర్డర్స్ తీసుకోవడం జరిగింది. మాకు మెరిట్ ఆర్డర్ ప్రకారమే ఆర్డర్స్ ఇచ్చారు. కానీ నేనైతే చాలా సార్లు నా లిస్ట్లో చూసుకొని నేను చాలా సార్లు డిహెచ్కు విన్నవించుకోవడం కూడా జరిగింది. 4 సార్లు అయినా సీనియారిటీ లిస్టులో నా పేరు ఇంతవరకు లేదు. కనుక డిహెచ్ గారు చూసి దాన్ని సీనియారిటీ లిస్టులో ఎంటర్ చేయగలరని కోరుకుంటున్నాం. ఈరోజు 6th జోను ప్రమోషన్లు ఎంపీహెచ్ఏ ఫిమేల్ నుండి ఎంపీహెచ్ఎస్ సూపర్వైజర్కు ఇచ్చే ప్రమోషన్లలో మరి నల్గొండ జిల్లా, సూర్యాపేట జిల్లా ఎంపీహెచ్ఏ ఫిమేల్ వారికి మరి కొన్ని పేర్లు రాలేదు, అపాయింట్మెంట్స్ తప్పున్నాయని మనం డైరెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్ను బట్టి సారు ఇప్పుడు దాన్ని వెరిఫై చేసి అందరికీ న్యాయం చేస్తానని చెప్పడం జరిగింది. మరి వీళ్ళకి ఇచ్చే 31 గత 3 నెలలుగా నిలిచిపోయిన వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు తిరిగి పాత పద్ధతిలో ప్రారంభమయ్యాయి. చంపాపేట సబ్ రిజిస్ట్రార్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్ ప్రారంభించడంతో ప్రజలు పెద్ద ఎత్తున కార్యాలయానికి వస్తున్నారని, రిజిస్ట్రేషన్ పూర్తయిన వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. సార్ ఏం లేదు సార్ వైఎస్ఆర్సీపీ పార్టీ బన్సిలాల్పేట డివిజన్ అధ్యక్షుడు, ఎస్సీఆర్పీఎస్ సొసైటీ సనత్ నగర్ నియోజకవర్గ అధ్యక్షులు రాపాక అశోక్ ఆధ్వర్యంలో సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా సుమారు 500 మంది మానసిక వికలాంగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీఆర్పీఎస్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు డి సుదర్శన్ బాబు, జిల్లా ఉపాధ్యక్షులు కూర్మా మహేందర్, నాయకులు బండి శ్రీనివాస్, రాపాక సాయి, సాల్మాన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ గారి 48వ జన్మదినాన్ని పురస్కరించుకొని వైఎస్ఆర్సీపీ పార్టీ బన్సల్పేట్ డివిజన్ అధ్యక్షుడు రాపాక అశోక్ ఆధ్వర్యంలో బన్సల్పేట్లో ఉన్నటువంటి హోమ్ ఫర్ డిజేబుల్లో ఉన్నటువంటి దగ్గర 300 నుంచి 500 మంది వికలాంగులు ఇక్కడ ఉండడం జరుగుతుంది. వారికి ప్రతి ఏడాది కూడా జగన్ గారి, అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదిన మరియు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి, అదేవిధంగా జగన్ గారి జన్మదినాన్ని ఈరోజు చాలా గ్రాండ్గా పళ్ళ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. వారు ప్రతి ఏడాది కూడా నిర్వహిస్తూ ఉంటారు. వారి మాటల్లోనే వారి అభిమానాన్ని ఏంటో మన వీధి ప్రేక్షకులకు ఒకసారి చాటి చెప్తారు. మేము ప్రతి ఏడాది జగన్ బర్త్డే సందర్భంగా వృద్ధాశ్రమంలో పళ్ళ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే రాజశేఖర రెడ్డి జన్మదినం సందర్భంగా కూడా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. వాళ్ళు వైఎస్ జగన్ గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, ఇలాంటి సేవలను మేము కూడా ప్రతి ఏడాది ఇలా చేయాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము. మా సొసైటీ తరఫున మా అధ్యక్షులు, మా సొసైటీ సభ్యులు అందరూ ఇక్కడ వచ్చి పాల్గొనడం జరిగింది. వాళ్ళ సహకారంతో ఇక్కడ పనులు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. నా పేరు సుదర్శన్ బాబు, షెడ్యూల్ క్యాస్ట్ రైట్స్ ప్రొడక్షన్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. అయితే మా బన్సల్పేట నాయకుడు రాపాక అశోక్ గారు వైఎస్ జగన్ గారికి తిరుపతిలో ప్రజా సంఘాలు నిరసన బాటపట్టాయి. ఢిల్లీలో రైతుల ఉద్యమానికి మద్దతుగా ఆందోళనకు దిగాయి. తక్షణమే కేంద్రం చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేసిన ప్రజా సంఘాల నేతలు రైతుల సమస్యలపై కేంద్రం స్పందించాలని డిమాండ్ చేశారు. మొత్తం ధరలు రామచంద్రాన్ని సంస్థలకు అప్పగించేసిన తాడు బొంగరం లేదు. నువ్వు దేశాలు రోజు తిరుగుతావు, నీకేం బాధ్యత లేదు. భారతదేశ వ్యాప్తంగా నవంబర్ 26 నుండి ఈ రోజుటి వరకు రైతాంగ ఉద్యమం రోడ్డు మీదకి వచ్చి -°C ఇవాళ చలి ఉన్నా కానీ రైతాంగం ఎలాంటి చలికి బెదరకుండా
పోలీసులకే బెదరకుండా ఉద్యమాన్ని తీవ్రతరం చేయడం అనేటువంటిది ఇవాళ రైతాంగానికి రైతులకు కూడా సరే విప్లవ జేజేలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ 33 మంది అసూలు బాశారు ఈ రైతాంగ ఉద్యమంలో. వారందరూ కూడా నిన్న సంతాప దినోత్సవం బ్రహ్మాండంగా జరిగింది దేశవ్యాప్తంగా. కానీ మోడీలో చలనం రావడం లేదు. మోడీలో చలనం రావడానికి మరింత మంట పెట్టడానికి ఇవాళ ఉద్యమం మరింత తీవ్రతరం కాబోతా ఉంది. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సిరిసిల్ల జిల్లా అధికారులతో ఎంపీ బండి సంజయ్ సమావేశం. రాజకీయాలకు అతీతంగా పథకాలు అమలు చేయాలని సూచన. నాలుగు 100 సంవత్సరాల తర్వాత ఆకాశంలో అద్భుతం. ఒకే సరళ రేఖపై వచ్చిన శని బృహస్పతి గ్రహాలు. వికారాబాద్ జిల్లాలో రైతు వేదిక భవనం ప్రారంభం. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సబితా ఇంద్రారెడ్డి. మేడ్చల్ జిల్లా ఎంపీడీఓ కార్యాలయంలో క్రిస్మస్ వేడుకలు. క్రైస్తవులకు బట్టలు పంపిణీ చేసిన మంత్రి మల్లారెడ్డి. ఒంగోలులో భూముల సర్వేను పరిశీలించిన మంత్రి. సీఎం జగన్ సాహసోపేత నిర్ణయాన్ని తీసుకున్నారన్న బాలినేని. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.